సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ తుమ్మా బాలరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, తుమ్మా బాలరాజ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఈ మధ్య ఒక పెద్ద ట్రెండ్ ఒకటి బాగా ముందుకెళ్తుంది. ఈ ట్రెండ్ అనాలో లేకపోతే కల్చర్ అని అర్థం కావట్లేదు. బై నౌ పే లేటర్. సో ముందు తీసుకో, తర్వాత పే చేసేయి. సో మీకు అర్థమైపోయింది ఏంటో. కరెక్ట్ అండి. ఈఎంఐ కల్చర్ అంటాం. ఈఎంఐ కల్చర్. సో చాలామంది యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఈ డెట్ ట్రాప్లో ఇరుక్కుపోతున్నారు. ఉద్యోగం వచ్చిన వెంటనే ఏదో చేసేసేయాలి, ఇవాళకి ఇవాళ ఏదో అనుభవించాలి, ఇవాళకి ఇవాళ ఏదో చూసేసేయాలి, మొత్తం తెలుసుకోవాలి. సో జాబ్ వచ్చిన వెంటనే ఎక్కువగా కూడా సో ఇలాంటి డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఇది వాళ్ళ ప్రాబ్లం కూడా కాదండి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్కూలు, కాలేజు, ఇన్ని సంవత్సరాల ఎడ్యుకేషన్ ఏమైతే అవుతుందో దే ఆర్ డిపెండెంట్ ఆన్ దేర్ పేరెంట్స్. చాలా వరకు కోరికలు ఏమైతే ఉంటాయో అవి అణిగి ఉంటాయి. ఒక వయసు వరకు స్టేజ్ వరకు చాలా వాంట్స్ ఉంటాయి. నీడ్స్ పేరెంట్స్ చూసుకుంటారు, కానీ వాంట్స్ ఏమైతే ఉంటాయో పేరెంట్స్ చూసుకునే పరిస్థితిలో ఉంటారు లేరు. చాలా సందర్భాల్లో చూసుకోలేని పరిస్థితుల్లోనే ఉంటారు. అంటే ఈ కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు ఇవన్నీ ఉంటాయి అక్కడ. నేను మంచి షూస్ వేసుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాలి, మంచి మంచి కార్లు తిరగాలి, ఇవన్నీ కూడా కోరికలు, వాంట్స్ అంటాం. సో ఇవన్నీ సప్రెస్డ్ వాంట్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఉద్యోగంలోకి వస్తారో లేదా ప్రొఫెషన్ మొదలవుతుందో వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, డబ్బులు వస్తూ ఉంటాయి. సో నో దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు స్పెండ్ దేర్ మనీ అండ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. అందు గురించే స్పెషల్లీ యంగ్స్టర్స్ ఏమైతే ఉంటారో ఆ సప్రెస్డ్ వాంట్స్ ఏమైతే ఉంటాయో దే వాంట్ టు ఫుల్ఫిల్ దట్. సో అందుకోసమే కెరియర్ మొదలైపోయిన తర్వాత వెంటనే అండ్ ఈజీ అవైలబిలిటీ ఆఫ్ మనీ ఉంది మనకు. క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, బ్యాంక్స్ ఆర్ దేర్ టు గివ్ లోన్స్. చాలా వరకు లోన్ యాప్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా తీసుకొని మన అవసరాలు తీసుకుంటూ ఉంటున్నారు. సో ఇది చేయడం వల్ల దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు డెట్ ట్రాప్. సో ఒకవైపు లోన్ తీసుకొని ఈఎంఐ కట్టడానికి దే ఆర్ విల్లింగ్ టు డూ ఇట్, బట్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటే డబ్బులు లేవని చెప్పేసి అంటారు. సో డబ్బులు ఉన్నాయా లేదా మనం చూద్దాం. కొన్ని ఇనీషియల్ కెరియర్ డెసిషన్స్ ఏమైతే ఉంటాయో, స్పెండింగ్ హ్యాబిట్స్ ఏమైతే ఉంటాయో దట్ విల్ డిఫైన్ హౌ వెల్ దే ఆర్ గోయింగ్ టు బి ఫినాన్షియలీ. ఉదాహరణకి ఉద్యోగం వచ్చింది, ప్రొఫెషన్ మొదలు పెట్టారు, 25-20 సంవత్సరాలు ఉంది, ఒక 50,000-60,000 సంపాదిస్తున్నారు, రైట్? వెంటనే ఇంటికి ఒకటి వస్తుందండి. ఏంటది? ఇంటికి వచ్చేది కార్ వస్తుంది కదా. కార్ కాదండి, కార్. అదేంటది? కార్. ఈరోజు కారు లగ్జరీయా, నెసెసిటీయా? కొంతమందికి అయితే నెసెసిటీ, కొంతమందికి అయితే లగ్జరీ, షో ఆఫ్. చాలా వరకు టుడే కార్ ఈజ్ ఎ నెసెసిటీ, ఇట్ ఈస్ నో మోర్ ఎ లగ్జరీ. సో మనం ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కార్ అనేది మనకు ఉండాలి. సరే, కారు ముఖ్యమా, కొత్త కారు ముఖ్యమా? కొంతమంది కొత్త కారు అంటారు, కొంతమంది ఏ కార్ అయితే ఉందని అంటారు. నన్ను అడిగితే చాలా మంది కొత్త కార్ అనే అంటారు. కొత్త కార్ అనే అంటారు. యూజ్డ్ కార్ వాడడానికి చాలా మంది ఇష్టం చూపించరు. ఎందుకంటే యూజ్డ్ కార్ వాడితే మన పరువు ఏమవుతుంది, మన ప్రతిష్ట ఏమవుతుంది, మన స్టేటస్ ఏమవుతుంది, మన కలీగ్స్ ఏమనుకుంటారు, మన ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, అత్తగారు ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు, ఇవన్నీ కూడా చాలా రకాల ఇబ్బందులు వెంటాడుతూ ఉంటాయి. అయితే ఈ పరువు ప్రతిష్ట ఏమైతే ఉందో దాని ఖర్చు ఏందో, దాని కాస్ట్ ఏందో నేను చెప్తాను మీకు. పరువు ప్రతిష్టకి కాస్ట్ ఖచ్చితంగా ఉంటుంది, వాల్యుయేషన్, దానికి వాల్యుయేషన్ ఉంది ఖచ్చితంగా. ఉదాహరణకి మనం ఈరోజు ఒక హ్యాచ్ బ్యాగ్ తీసుకున్నాం అనుకోండి, ఎంతలో రావచ్చు కొత్తది? ఒక 15 నుంచి ఒక హై ఎండ్ కార్స్, ఎంట్రీ లెవెల్, సరే ఒక 7-8 lakhs, 7-8 lakhs, 10-12 లక్షలు, ఓకే, 7-8 lakhs, 10-12 lakhs కూడా రావచ్చు. 7-8 lakhs లో రీజనబుల్ వచ్చేస్తుంది అనమాట.
అదే మనము యూజ్డ్ కార్ తీసుకున్నాం అనుకోండి, యూజ్డ్ అంటే వినడానికి బాగాలేదు, ప్రీ ఓన్డ్ అని వాడదాం. ప్రీ ఓన్డ్ కార్. కొత్త కార్ తీసుకుంటే మనకు దాదాపు ఒక 8 లక్షలు అవుతుంది. అదే ప్రీ ఓన్డ్ కార్ తీసుకున్నాం అనుకోండి, 3-4 సంవత్సరాలు తీసుకుంటే ఒక 4-5 లక్షల్లో వస్తుంది, వచ్చేస్తుంది. 5 లక్షల్లో వచ్చింది అనుకోండి, మనకి ఎంత సేవింగ్ అవుతుంది? 3 లక్షల రూపాయలు సేవింగ్, 3-4 lakhs సేవ్ అవుతుంది. సగటే వస్తుంది కదా సెకండ్ అయితే. కరెక్ట్. సో అయితే 3 లక్షల రూపాయలు ఏమైతే సేవింగ్ అవుతుందో, ఈ 3 లక్షలు కాస్త మనము 25 సంవత్సరాలకి 15% రాబడి వచ్చేటట్టు పెట్టుబడి పెడితే ఈ 3 లక్షలు 25 సంవత్సరాల తర్వాత ఎంతవరకు అక్యూములేట్ అవుతాయని ఏమైనా అవగాహన ఉందా మీకు? ఎంతవరకు అవుతుండొచ్చు చెప్పండి. నాకైతే ఎగ్జాక్ట్ ఐడియా లేదు అసలు. ఈ 3 లక్షలు మనం ఇప్పుడు పెట్టుబడి పెడితే అది 15% రాబడి ఇస్తే కనుక అక్షరాల 98,75,000 రూపాయలు అక్యూములేట్ అవుతాయండి. ₹1,00,00,000. దాదాపు ₹1,00,00,000. 1 కార్ కెన్ గివ్ యూ 1 crore. అంటే 3 లక్షల్ని ఆదా చేసుకోగలిగితే ₹1,00,00,000 ఒక ప్రాపర్టీయో లేదా ₹1,00,00,000 ఒక సంపదని అక్యూములేట్ చేసుకోగలం. ఈ ₹1,00,00,000 సంపద క్రియేట్ అవ్వడమే కాదు, ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు గివ్ ఆల్మోస్ట్ 83,000 రూపీస్ మంత్లీ పెన్షన్ లైఫ్ లాంగ్ ఫ్రీ. 25 సంవత్సరాలు 15% రాబడి వచ్చేటట్టు మనం పెట్టుబడి పెట్టుకుంటే 3 లక్షల రూపాయలు, దాదాపు 98,75,000 రూపాయలు జమ అయ్యేది కదా. అది గనక 25 years తర్వాత మనం రిస్క్ అంతా తీసుకోకుండా తక్కువ రిస్క్తోని ఆ అక్యూములేట్ అయిన అమౌంట్ని 10% రిటర్న్ వచ్చేటట్టు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాదాపు సంవత్సరానికి 9,87,500 రూపాయలు మనకు యాన్యువల్ ఇన్కమ్ వస్తుంది. అంటే దాదాపు మంత్లీ 83,000 రూపాయలు మంత్లీ పెన్షన్ లైఫ్ లాంగ్ ఫ్రీ. ఒక చిన్న కాంప్రమైజ్ కాగలిగితే, చిన్న కాంప్రమైజ్, అంతే కదా? అంతే. అంటే కాంప్రమైజ్ కాదు, ఆ స్టేటస్ సింబల్ అనే ఒక చిన్న ఏమంటారు అదేదో ఉంటది కదా, ఉంటుంది, దాన్ని అలా పక్కన పెడితే ₹1,00,00,000 మనీయే. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఆర్థికంగా మంచిగా ఉన్నాము, మన దగ్గర డబ్బులు ఉంది, స్తోమత ఉన్నాయి, మన ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాము, గోల్స్ కన్నిటికీ ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఇబ్బంది ఏమీ లేదు. మన దగ్గర డబ్బులు లేవు, గోల్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, కార్కి ఇంత డబ్బులు పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుంది అనమాట. రైట్. ఈ అమౌంట్తో పాటు మనకి ఇంకా కొన్ని లాభాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే, సరే మనం కార్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాము, గుడికి తీసుకెళ్తాము, పూజ చేయిస్తాము. సో పూజారి, అయ్యగారు, పంతులు వాళ్ళు ఏం చేస్తారు, పూజ చేసి కార్ కింద నిమ్మకాయలు పెడతారు, పూలమాల వేసేసి కార్ స్టార్ట్ చేయమని చెప్తారు. మనం ఇట్లా కార్ స్టార్ట్ చేస్తాము, అలా బైక్ నుంచి ఒక అతను ముంగడికి వచ్చేసేసి టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కార్ మీద స్క్రాచ్ పడ్డది అనుకోండి, కొత్త కార్ తీసుకున్నాం, కార్ మీద స్క్రాచ్ పడితే మనకి ఇక్కడ కూడా స్క్రాచ్ పడుతుంది. రైట్, భరించలేని నొప్పది. రైట్, అరే కొత్త కార్ తీసుకున్నాను స్క్రాచ్ పడ్డది అని చెప్పేసి. అదే మనం ప్రీ ఓన్డ్ కార్ తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ చాలా స్క్రాచెస్ ఉంటాయి, ఇంకో స్క్రాచ్ రియల్లీ డజంట్ మ్యాటర్, లైట్ తీసుకుంటా. సో మనకు ఆర్థికంగా ఆన్ లైటర్ నోట్, ఆర్థికంగా కూడా మనకు బెనిఫిట్ అవుతుంది, సైకలాజికల్గా కూడా మనకు బెనిఫిట్ అవుతుంది. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇనిషియల్ డేస్ ఆఫ్ కెరియర్ మనం ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా చూసుకుంటే కనుక లైఫ్ విల్ బి మచ్ మచ్ బెటర్ గోయింగ్ ఫార్వర్డ్. ఇదే కాకుండా ఇంకా కొన్ని ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి. సో ఈరోజు స్మార్ట్ ఫోన్ అనేది అందరికీ కూడా కంపల్సరీ అయిపోయింది. ఒక హై ఎండ్ స్మార్ట్ ఫోన్ తీసుకుంటే మనకు దాదాపు ఒక 80,000-85,000 రూపాయలు ఉంటుంది. లో ఎండ్ స్మార్ట్ ఫోన్ తీసుకుంటే ఒక 35,000 వరకు ఉంటుంది. ఎంత సేవింగ్ అవుతుంది మనకు? 50,000 రూపీస్ సేవింగ్ అవుతుంది. సేమ్ 50,000 రూపీస్ హై ఎండ్ స్మార్ట్ ఫోన్, లో ఎండ్ స్మార్ట్ ఫోన్ 2 వారం రోజులు వాడామనుకోండి, పెద్దగా మనకు తేడా తెలియదు. రైట్, ఆ 50,000 రూపీస్ కనుక మనము సేమ్ 25 years at 15% ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దాదాపు 16,45,000 రూపాయలు అక్యుములేట్ అవుతుంది. ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు గివ్ 13,700 రూపీస్ మంత్లీ పెన్షన్ లైఫ్ లాంగ్ ఫ్రీ. చిన్న డిసిషన్, అది వద్దులే ఇది తీసుకుందాం అనుకుంటే చాలు, అది ఏముందిలే ఇది తీసుకుందాం అనుకుంటే మనం ఫైనాన్షియల్గా బాగా ఉన్నాం, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, సంపద సృష్టి జరుగుతుంది. అంతే కదా. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, మనం రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ ఉంటాము, మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటాము. ఆ మెయిల్లో ఒక మెయిల్ వస్తుందన్నమాట, ఈమెయిల్ వస్తుంది. ఏంటంటే, మీరు లైఫ్లో చాలా కష్టపడుతున్నారండి, అస్సలు బ్రేక్ తీసుకోవట్లేదు, మీరు బ్రేక్ తీసుకోండి, మీరు ఇంటర్నేషనల్ వెకేషన్కి వెళ్ళండి,
ఒక్క రూపాయి కూడా మీ జోబులోంచి పెట్టాల్సిన అవసరం లేదు, మేము మీకు సులభ వాయిదా పద్ధతిలో మిమ్మల్ని పంపిస్తాము అని చెప్పేసి అక్కడ రాసి ఉంటుంది. అప్పటి వరకు నిజంగా మనము బ్రేక్ అవసరమో లేదో ఆ మెయిల్ చదివిన తర్వాత మనకు అనిపిస్తుంది అనమాట, నేను చాలా కష్టపడుతున్నాను, నాకు నిజంగా బ్రేక్ కావాలి, నా ఫ్యామిలీకి బ్రేక్ కావాలి, అది కూడా ఇంటర్నేషనల్ బ్రేక్ కావాలని అనిపిస్తుంది. కాల్ చేస్తాము, మనకు ఆ ఫార్మాలిటీస్ చూసుకుంటాము, ఇంటర్నేషనల్ వెకేషన్కి వెళ్ళేసి వస్తాం. ఒక 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, రైట్? కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతి నెల గుర్తుకొస్తుంది మనం వెకేషన్కి వెళ్ళామని చెప్పేసి. ఎందుకు? ఈఎంఐ కట్టాలి కాబట్టి, రైట్? సో ఒక్క కాంప్రమైజ్, ఇంటర్నేషనల్ వెకేషన్ కాకుండా లోకల్ వెకేషన్, నేషనల్ వెకేషన్, ₹1,00,000 అయిపోతుంది. ₹1,00,000 అయిపోతుంది. అక్కడ 3 లక్షలు ఖర్చు అయ్యేది, ఇక్కడ ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఇంటర్నేషనల్ వెకేషన్ 3 lakhs అనుకోండి, లోకల్ వెకేషన్ 1 lakh అనుకోండి, ₹2,00,000 మనకు మిగులుతాయి. 2 lakhs కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దట్ హ్యాస్ అ పొటెన్షియల్ టు క్రియేట్ 66 lakhs in 25 years at 15%. అది కాస్త దాదాపు ₹55,000 నెలకి పెన్షన్ క్రియేట్ చేస్తుంది. దీస్ ఆర్ వెరీ స్మాల్ డెసిషన్స్ విచ్ వీ టేక్ ఇన్ ద ఇనీషియల్ డేస్ ఆఫ్ కెరియర్ దట్ హ్యాస్ అ పొటెన్షియల్ టు క్రియేట్ గ్రేట్ అమౌంట్ ఆఫ్ వెల్త్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఈ చిన్న విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈఎంఐ కల్చర్లోకి వెళ్ళకుండా ఏదైతే అవసరమో అప్రిషియేటింగ్ అసెట్స్కి మనం లోన్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. డిప్రిషియేటింగ్ అసెట్స్కి లోన్ తీసుకోకూడదు. సో సాధ్యమైనంత వరకు మనం ఇది అవాయిడ్ చేయగలిగితే లైఫ్ విల్ బి వెరీ ఈజీ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో ఎక్కడెక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడెక్కడ తగ్గాలో తెలుసుకుంటే దానివల్ల నెక్స్ట్ జనరేషన్స్కి ఒక మంచి సంపదను క్రియేట్ చేసి ఇవ్వచ్చు అనే దానికి చాలా మంచి విషయాలు చెప్పారు సార్. ఒక్క ఫైనల్ పాయింట్ అండి, ఇక్కడ కార్ విషయంలో చాలా మంది నాకు రిపేర్స్ వస్తాయి, సెకండ్ హ్యాండ్ కార్ కొంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఫ్రీక్వెంట్ రిపేర్స్ వస్తాయి అని అంటే, కాకపోతే తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. నేను పర్సనల్ గా అడ్వైస్ ఫాలో అయ్యాను. మంచి కండిషన్ లో ఉన్న చూసి ఒక మంచి మెకానిక్ ని తీసుకెళ్లి అతన్ని తీసుకోవాలి సూపర్విజన్ లో. ఉదాహరణకి నేను షెవ్రలే ఆప్ట్రా మ్యాగ్నమ్ 2013లో కొన్నాను. అది 2008 మోడల్, నేను 2013లో కొన్నాను. దాదాపు 5.5 సంవత్సరాల వెహికల్ అది. 10,50,000 ఆన్ రోడ్ ప్రైస్, నాకు 2,80,000 దొరికింది. హ్యూజ్ డిస్కౌంట్. నేను 10 లక్షలు 15 లక్షల కార్ కొనే స్తోమత ఉండే, కానీ ఎందుకు ఇనీషియల్ గా 7 లక్షలు మిగిలిపోయింది కదా. దట్ వెంట్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్. దట్స్ రియల్లీ గ్రేట్ ఐడియా. సో అది దాదాపు 10 సంవత్సరాలు నేను నడిపాను. సూపర్. సో దట్స్ హౌ ఇట్ ఈస్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లైఫ్లో చిన్న కాంప్రమైజెస్కి ఏ సందర్భాలలో నెగ్గడం కంటే కూడా తగ్గడం కానీ తెలుసుకుంటే దానివల్ల కూడా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనే విషయాల గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మంచి ఎగ్జాంపుల్తో మన ఆడియన్స్కి తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. డిలేయింగ్ గ్రాటిఫికేషన్ ఈజ్ ద కీ. డిలేయింగ్ గ్రాటిఫికేషన్ ఈజ్ ద కీ. మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సార్.